సరిపోయారు ఇద్దరును. స్వీట్ బాగుందా? తీగా ఉందా? జంపర్ మే బంపర్. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఇక మొదలెడదామా? హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అలెక్సా, వాల్యూమ్ 5. ఓకే మనీ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మేము అల్లు సినిమాస్కి వెళ్తున్నాం, లెనిన్ సినిమా చూడడానికి. సో మేమే కాకుండా మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. మామూలుగా లేదు కదా, ఇక సినిమాల్లో మొత్తం ఇక నీ వంకే చూస్తారు బా, ఆ సినిమా చూడరు. వెరీ గుడ్. రన్నింగ్లో ఉన్నట్టుంది కానీ ఫేస్ ఎందుకు ఇలాగ ఎర్ర వస్తుంది? మేకప్ వేయినట్టుంది. బ్యూటీ మోడ్ వేసేసాడు, బాగా వేసేసాడు. ట్రాఫిక్ 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 ట్రాఫిక్. హైదరాబాద్ అంటేనే ట్రాఫిక్, ట్రాఫిక్ అంటేనే హైదరాబాద్. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఈ ట్రాఫిక్ ఏంటి బావా? ఇలాగైతే సినిమాకి ఎప్పుడు వెళ్తాం? ఇప్పటికే 10 అయిపోయింది టైము, 10:15 సినిమా ఏంటి బా? 10:30కి బావా. మంచి మంచి కార్లు చూడాలంటే హైదరాబాదే బా. లేటెస్ట్ BE6 కదా బా, మహీంద్రా BE6. భలే ఉంది కారు బా. అలాంటి కారు కొనాలి నువ్వు ఎప్పటికైనా. వ్యూవర్స్ దయ ఉంటే ఏదైనా కొంటాం బా. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్, టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. మా బావ ఏదో డైలాగ్ కొడుతుంది. అలెక్సా ఏసీ ఆన్. బావ ఇందులో అలెక్సే కదా బావ, ఇది మనం మాన్యువల్ గానే చేసుకోవాలి ఏసీ. ఏం చెప్పావా? అక్కినేని అక్కినేని తర్వాత మనమే అంతేనా? అక్కినేని అఖిల్ దేనికైనా వాడే. అబ్బో ఏంటి మమ్మీ ఎవడు? ప్రముఖ పుష్ప గారి థియేటర్కి కాబట్టి ఆయన రిక్వెస్ట్ చేయాలి. అల్లు అర్జున్ పంపించమని చెప్దామా? ఆయన రేంజ్ రోవర్ వెహికల్ పంపించినా మాకు ఓకే. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అదే మెరిడియన్ హోటల్ ఫ్రెండ్స్. ఏం హోటల్ ఇది? మెరిడియన్. మెరిడియన్ 3 స్టార్. అదే బిర్యానీ ఉంటాయి అందులోనేనా? మెరిడియన్ బిర్యానీ ఉంటుంది, కాఫీ కూడా ఉంటుందండి. కాఫీ కూడా ఉంటుంది అందులో. దేనికైనా అదృష్టం ఉండాలి బా. ఇవ్వా హైదరాబాద్ మహానగరంలో తిరగడానికి బా. తిరగడానికి కాదు బాబా, ఇందులో ఫ్లాట్ కొనడానికి ఉండాలి అదృష్టం. మీకు ఇటక్ కావాలని చెప్పు బాబు, కొని పెడతాను. ఫ్లాట్ మాత్రం అడగ.
నవ్వకండి. సీరియస్ మ్యాటర్. ఈ ఫ్లైఓవర్ పేరేంటని ఇది డైరెక్ట్ ఓఆర్ఆర్ కి కనెక్ట్ అనమాట. రీసెంట్ గానే 1-2 months అవుతుంది అనుకుంటా అంతే లాంచ్ చేశారు, ఓపెన్ చేశారు. బాబు ఈ ఫ్లైఓవర్ పేరు తెలుసా నీకు? తెలియదు బాబా. ఫ్లైఓవరే బాబా. మా సార్ ఇంత ఇంటెలిజెంట్. ఏంటి బాబా ఎలా బతుకుతారో చెప్పు. కష్టం బాబా, అందుకే హైదరాబాద్ వచ్చాను. పల్లెటూరులో బతకలేకపోతున్నాను బాబా. ఇది ఇంకా పెద్ద పల్లెటూరు కదా బాబా. బాబా కోకాపేట వచ్చేసాం. చేసామా? 1 ఎకరం కొనాలి బాబా ఇక్కడ. ఎకరం కాదు కదా, గడ్డి కూడా కొనలేము ఇక్కడ. గడ్డి కూడా కొనలేవా? పరకు కూడా కొనలేము బాబా ఇక్కడ. ఎంత బాబా సింపుల్ 100 కోట్లు అమ్ముతున్నట్టు ఇక్కడ ఎకరం. కోట్లు ఉన్నాయి కానీ ప్యాంట్లు లేవు బాబా నా దగ్గర. అక్కడికి 339 అందులోకే. ఈ అమ్మ పార్కింగ్ చాలా పెద్దది ఉంది బాబా. మళ్ళీ ఇక్కడ ఏదో పెద్ద షాపింగ్ మాల్ కట్టేస్తున్నారు. అదే నువ్వు చెప్పకుండా చాలా చేస్తున్నావు బాబా ఇక్కడ వ్యాపారాలు. ఇది వ్యాపారం. A few moments later. పరిగెట్టు. వచ్చేసాం. టైం అయిపోతుంది సినిమాకి. వచ్చేసాం ఫ్రెండ్స్ అల్లు సినిమాస్కి. టికెట్ బుక్ చేస్తాడు మనోడు. ఇప్పుడే లోపలికి వచ్చాం. యాంబియన్స్ మాత్రం అదిరిపోయిందండి. లోపల అంతా చూపిద్దాం అనుకున్నా కానీ మూవీ టైం అయిపోతుంది. మొత్తం 4 screens ఉన్నాయండి. మేము చూడబోయే సినిమా ఫస్ట్ స్క్రీన్లో ఉంది. కానీ ఏఎంబి మాల్ తర్వాత సూపర్ అంబియన్స్ అండ్ లాంజ్తో చాలా ప్రీమియం లుక్ ఉంది. చాలా బాగుందండి థియేటర్. ఇంకా లేట్ చేయకుండా లోపల సీటింగ్ అండ్ స్క్రీన్ చూసేద్దాం రండి. బావా అంతా చీకటిగా ఉందేంటి? మరి చీకట్లో అయితేనే కదా బాబా సినిమా చూస్తాం. నాకు అద్దాల్లో చీకటి కనబడుతుంది బా. అద్దాలు ఎట్టాను అవి దీవా కళ్ళు అద్దాలు. సినిమా ఆ మాట వింటేనే మనకు ఒక ఎక్సైట్మెంట్ వస్తుంది. ఆ మ్యాజిక్ ఏ వేరు. గూస్ బంప్స్ వచ్చే మ్యూజిక్, కిక్ ఇచ్చే కాంటెంట్, అన్నిటినీ మించి దద్దరిల్లే హీరోయిజం. మన సినిమా అంటే జస్ట్ సినిమా కాదు, మన బ్లడ్ లో కలిసిపోయిన ఒక ఎమోషన్. ఏ సినిమా తీసినా సంథింగ్ స్పెషల్ ఇవ్వాలని, లెగసీ కంటిన్యూ చేయాలని మా కమిట్మెంట్. తీసే సినిమా మాత్రమే కాదు, చూసే థియేటర్ అయినా అదే ప్యాషన్. అందుకే మీకోసం presenting you the greatest cinematic experience, introducing the home to India's largest Dolby screen. అద్భుతం, ఫ్యాంటాస్టిక్. దూరం నుంచి చూస్తే తెలియలేదు కానీ దగ్గర నుంచి చూస్తే చాలా పెద్ద స్క్రీన్ ఉందండి. ఇది సీటింగ్ కూడా చాలా పెద్ద సీటింగ్, 600 సీటింగ్. కార్ పార్కింగ్ ఏరియా మాత్రం చాలా పెద్దది.
కార్లు ఎండలో మాడిపోతున్నాయి షెడ్ లేక, అదొకటే మైనస్. ఆకలి అవుతుంది బావా. ట్రాఫిక్ క్లియర్ చేయించు బావా. A few moments later. నీకు ఏం కావాలో చెప్పేసుకో. ఫ్రెండ్స్, సూర్యకాంతం రెస్టారెంట్కి వచ్చాం. వెజ్ అంటే మళ్ళీ మనం బఫెట్కి వెళ్ళాలి బాబాయ్. మిల్కా మిల్ ఇక్కడికి రాదా? మనం మొత్తం అక్కడ రాగి జావా ఇవన్నీ వస్తాయి. కొని అదొకటి తీసుకున్నాము. తీసుకుని ఒక బిర్యానీ ఒకటి చెప్పి, పన్నీర్ బిర్యానీ, మష్రూమ్ బిర్యానీ, బిర్యానీ ఫ్రైడ్ రైస్, మొగలాయి బిర్యానీ, మిక్స్డ్ బిర్యానీ. ఏం చెప్దాం? ప్రాసెస్ చేశారు చెప్పారు. బాగా మీరు ఎలా కార్తీక్ ఏమన్నాడంటే మండుతున్నట్టుంది. బగారా రైస్, చికెన్ ఫ్రై ఎలా ఉంది బావా? బాగానే ఉంది, కాదు చల్లగా ఉంది. చల్లగా ఉంది. వేడిగా లేదా? అయిపోయింది టైం. ఎలా ఉంది బగారా రైస్ చికెన్? నిజంగానే చెప్పినట్టు చల్లగా ఉంది. జంపర్ మే బంపర్. మా బావ బఫెట్ తీసుకున్నాడు, వేసుకో బావా. ఇదేంటిది, స్వీటా? ఓకే. దోసకాయ చట్నీ, ములక్కాయ కర్రీ, సాంబార్. బా పెళ్ళికి వచ్చినట్టుందా? బాగా రాగి సంగటి ఇచ్చుకో. అది చేద్దాం. ఇంకో ప్లేట్ తీసుకో బావా. ఇంకో ప్లేట్ ఉంది. సరిపోవట్లే కదా బాక్స్ సంగటికి మళ్ళీ వస్తుంది. బావా. పొల్లు, నెయ్యి, పొల్లు. చేద్దాం రైస్. రాగి సంగటి కూడా పక్కన వేయించేసుకో. రాగి సంగటికి మళ్ళీ వచ్చి చేపిస్తాను. ఓకే ఇది కందిపొడి. ఓకే బా, వేసుకో. ఇదేం పొడి? ధనియాల పొడి, అన్నీ నువ్వే చెప్పు. మిరియాల పొడి, సాల్ట్ వేసుకో బా. నెయ్యి. వీటికి మళ్ళీ నచ్చలు. వద్దాం. స్వీట్ బాగుంది బాబు. స్వీట్ బాగుందా? తీగా ఉందా? తీయగా ఉంది. స్వర్గం అండి, నిజంగానే స్వర్గం అండి. అంత టేస్ట్ ఉందన్నమాట. ఓకే బాయ్. See you soon.